మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి స్వార్థం లేదు. నారీ శక్తి బిల్లును అడ్డుకోవద్దన్న ప్రధాని మోదీ, కావాలంటే క్రెడిట్ విపక్షాలే తీసుకోవచ్చని విజ్ఞప్తి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. రాహుల్ గాంధీ ఇప్పటికే మద్దతిచ్చారన్న ప్రియాంక. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మహిళలకు ప్రాధాన్యత దక్కింది. స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించారన్న వరదు కళ్యాణి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. కూటమి బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడరన్న సజ్జల. పార్లమెంటులో ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ తేజస్వి, బ్రిటిష్ వారి కంటే దారుణంగా కాంగ్రెస్ వ్యవహరించిందని కామెంట్స్. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఇప్పటికీ విషం చిమ్ముతోంది. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నారా లోకేష్ అసత్య ఆరోపణలు చేశారు. దమ్ముంటే కాణిపాకంలో ప్రమాణం చేయాలని మోహిత్ రెడ్డి సవాల్. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో విచారణ. స్పీకర్ 9 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా. కూతురు అంగవైకల్యంతో పుట్టిందని మనస్తాపం. పెట్రోల్ పోసుకొని తల్లి కూతురు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా గోవింద్పల్లిలో ఘటన. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సిపిఎం నాయకుల ఆందోళన. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన. నాగర్ కర్నూలు జిల్లా నెల్లకొండలో మొక్కజొన్న రైతుల ధర్నా. మార్కెట్ యార్డులో 2 రోజులుగా కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపణ. జననాయగన్ మూవీ లీక్ కేసులో పురోగతి. ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సహా 3 అరెస్ట్. సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ. బాంబే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తప్పిన పెను ప్రమాదం. ఢీకొన్న ఆకాశ స్పైస్ జెట్ విమానాలు. ఘటనలో విరిగిన స్పైస్ జెట్ కుడివైపు రెక్క. 3వ రోజు పెరిగిన బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం 1,55,000.